ఫ్రెండ్స్ యాడ్ నుండి మొదలు పెట్టాలో అసలు అర్థమే కావట్లా. ఏదో వీడియో చెయ్యాలి కాబట్టి చేస్తాను, కానీ చేసే ఇంట్రెస్టే లేదు. చాలా అంటే చాలా ఓపిక తెచ్చుకొని పేషెన్స్తో సాంగ్ మొత్తమే ఆ సాంగ్లో ఏముందో చూద్దాం అనేటటువంటి ఫీల్తో అయితే సాంగ్ అయితే స్టార్ట్ చేశా. ఎగ్జాక్ట్లీ చెప్పిన టైంకి రిలీజ్ చేశారు కాదంటలా. కానీ ఒక ఫస్ట్ సింగిల్ సాంగ్ రిలీజ్ చేస్తున్నప్పుడు ఒక వైబ్ ఎలా ఉండాలి, ఒక హైప్ ఎలా ఉండాలి, అది క్రియేట్ చేయలేకపోతే ఇంకెందుకు సాంగ్ని రిలీజ్ చేయడం అనేటటువంటిది నాకే అర్థం కావట్లా. అలాంటప్పుడు సాంగ్ని రిలీజ్ చేయకూడదు, డైరెక్ట్గా థియేటర్లో వెళ్ళి చూస్తాం కదా. ఇప్పుడు ఈయన పెద్ద ఏం పొడిచేది ఏముంది మేము అనేటటువంటిది మూవీ టీం అయితే ఒకసారి ఆలోచించుకునేటటువంటి ప్రయత్నం చేయాలి. యాస్ నేను మాట్లాడుతుంది ఏంటి అని చెప్పి మీకైతే అర్థమైనాలా. టాక్సిక్ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ సాంగ్ని అయితే రిలీజ్ చేశారు. తబాహి తబాహి, ప్రళయం సృష్టించేద్దాం, ప్రకృతి నాశనం చేద్దాం, సంఖ్యలు తెప్పించేద్దాం, వామమ్మో ఏ లిరిక్స్ ఉన్నాయి. ఆ తెలుగులో ఆ లిరిక్స్ రాసిన ఎవడుకోగానే దండేసి దండం పెట్టవచ్చు అనమాట. సాంగ్ అయితే మొత్తం వినడం జరిగింది. 4 నిమిషాల 25 సెకండ్లు ఉంది ఎగ్జాక్ట్లీ. ఒకసారి వ్యూస్ అబ్జర్వ్ చేయొచ్చు. సాంగ్ రిలీజ్ చేసిన 9 నిమిషాలు 10 నిమిషాలకు కూడా కనీసం 2000 టచ్ చేయలేకపోతుంది. ఏమో ఇన్ కేస్ ఫ్యూచర్లో టచ్ చేయొచ్చేమో అది నాకు తెలియదు. సో ఎందుకు అని అంటే వీళ్ళు ఒక ప్లాన్ లేదు, ఒక పద్ధతి లేదు. ఫస్ట్ సింగిల్ అంటే ఎలా రిలీజ్ చేయాలి? ఇప్పుడు ఏ సినిమా అయినా సరే ఫస్ట్ సింగిల్ ఎలా రిలీజ్ చేస్తారు? ఏయో సినిమాలు అవసరంలో నేను చిక్కిరితో కంపారిజన్ చేయొచ్చు, ఇంకా వేరే సినిమాలు ఉన్నాయి అనమాట. వాటన్నిటితో కూడా కంపారిజన్ చేయొచ్చు. అవన్నీ నాకు వద్దు. నేను యష్ బాస్ సినిమా మనందరికీ తెలిసినటువంటి సినిమా, మన KGF 2 గురించి. KGF 2 ఫస్ట్ సింగిల్ సాంగ్ ఎలా రిలీజ్ చేశారు? ఏ రాకే ఏ రాకే ఏ రాకే 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 ఘన్ అంటూ వీడు అడిగేస్తే విడ్దమించు. అబ్బో మామూలు సాంగ్ కాదు. నిజమే సార్, మాకు భయం ఉండేది కానీ ఒకడు అడ్డు నిలబడ్డాడు కదా. ఆ సాంగ్ ఇప్పటికి కూడా ఒక వైబ్ని క్రియేట్ చేస్తుంది, ఒక హైప్ని క్రియేట్ చేస్తుంది. ఇక అసువంటిది మళ్ళీ యష్ బాస్ నుండి చాలా రోజుల తర్వాత KGF సినిమా ఇప్పుడుదా భయ్యా, అసలు ఎప్పుడు సినిమా అది? ఎప్పుడో జమానాలో రిలీజ్ అయిన సినిమా. ఆ తర్వాత యష్ బాస్ నుండి ఒక సినిమా వస్తుంది, అదే టాక్సిక్. సరే టీజరు గ్లిమ్స్ చూసుకున్నట్లయితే కొద్దిగా వల్గర్గా అనిపించాయి. కొద్దిగా కాదు, చాలా అంటే చాలా వల్గర్గా అనిపించాయి. మొత్తం 18+ సినిమా లాగా అనిపించింది, మొత్తం ఒక బ్లూ ఫిల్మ్ లాగా అనిపించింది. అయినా కానీ యష్ బాస్ సృష్టించేటటువంటి ఆ రక్తపాతం ఏదైతే ఉందో నెక్స్ట్ లెవెల్ ఉంది. లాస్ట్లో ఐఎమ్ హోమ్ డాడీ అని చెప్పి మొత్తం క్లీన్ షేవ్ చేసి పిల్లిగడ్డంతో ఇంకో యష్ కనపడ్డాడు అనమాట. ఈ లుక్ ఇంకా బాగుంది. ఏదో యూనిక్గా ప్లాన్ చేస్తున్నారు, ఏదో కొత్తగా ప్లాన్ చేస్తున్నారు అని చెప్పి మనమైతే ఎక్స్పెక్ట్ చేసాం. ఇప్పటిదాకా అయితే సినిమా మీద హైప్ జయ్యనే ఉంది. నేను నిన్న కూడా ఒక వీడియో చేశాను. దురంధర్ మన టాక్సిక్ చూసుకున్నట్టయితే టాక్సిక్ దురంధర్ నేను నవ్వులు మింగెత్తే అనవసరం మన టాక్సిక్తో పోటీ పెట్టుకోవడం అని చెప్పి ఆల్రెడీ నిన్న కూడా ఒక వీడియోలో డిస్కషన్ చేసిన నేను. మీరైతే ఆ వీడియో వెళ్ళి చూడొచ్చు అనమాట. హై బటన్ లేదు, ఎడ్ స్క్రీన్లో వస్తుంది. అక్కడ నాకు అంత హైప్ పెరిగింది, అంత బజ్ పెరిగింది. కానీ వన్స్ ఈ ఫస్ట్ సింగిల్ సాంగ్ విన్న తర్వాత నాకైతే ఉన్నటువంటి హైప్ అంతా కూడా ఊడిచింది. ఫస్ట్ నాకు నచ్చింది ఏంటి అని అంటే లిరిక్స్ నచ్చలా. ఒకసారి మీరు కూడా లిరిక్స్ వినేటటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, మీరు కన్నడలో విని ఉండొచ్చు, కన్నడలో మీకు నచ్చుతుంది. హిందీలో కూడా తబాహి అనేటటువంటిది హిందీ పదం, హిందీలో కూడా నచ్చింది అనమాట. దీని గురించి గొడవలు కూడా అవుతున్నాయి, దాని గురించి కూడా చెప్తా చూడండి. హిందీలో మీకు నచ్చుండొచ్చు, కన్నడలో మీకు నచ్చుండొచ్చు, కానీ తెలుగులో ఏదో రాయాలి కాబట్టి రాశారు, తీయాలి కాబట్టి తీశారు, ఏదో పాడాలి కాబట్టి పాడారు అనేటటువంటి ఫీల్ అయితే మళ్ళీ అనిపించింది. ఫస్ట్ నాకు బాగా నాన్ సెన్స్ అనిపించింది. ఆ సింగర్ చాలా బొంగురు గొంతు తీసుకొని చాలా ఇదిగా పాడారు. వాళ్ళకన్నా ఇంకా మన అగ్గిపెట్ట మచ్చ బాగా పడతాడు, ఉప్పలబల్ బాగా పడతాడు, నిన్ను నమ్ముకున్నానని చెప్పి ఒకడు ఉంటాడు కదా బక్కోడు, పాపం రీల్స్ చేస్తుంటాడు యూట్యూబ్లో, ఆడు ఇంకా బాగా పాడతాడు అనేటటువంటి ఫీలింగ్ అయితే కలిగింది. అలా ఫస్ట్ నాకు సింగర్ నచ్చలా. ఆ తర్వాత లిరిక్స్ నచ్చలా. తబాహి తబాహి తబాహి, తబాహి అంటే విధ్వంసం, ఆ విషయం మాకు తెలుసు. కానీ దాన్ని నొక్కి పెట్టి చెప్పాల్సిన అవసరం లేదు. చెప్తున్నప్పుడు వినాలి అనేటటువంటి ఫీల్ అయితే రావాలి. ఎగ్జాంపుల్ మన KGF 2 చూసుకుందాం. మెహబూబా మై తేరి మెహబూబా, ఎంత బాగుంటుంది అది. వినే కొద్దీ వినబుద్ధి అయితే. మెహబూబా అంటే ఏంటంటే అర్థం మాకు అవసరం లేదు, అయినా కానీ పక్కన ఉన్నటువంటి లిరిక్స్ కూడా మాకు అవసరం లేదు. ఓన్లీ మెహబూబా అనేటటువంటి దాన్ని హైలైట్ చేసి వినిపించారు. అదొక ఫీల్ గుడ్ సాంగ్. సో నేను ఏం చెప్తున్నానంటే మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. ఫీల్ గుడ్ సాంగ్లో మ్యూజిక్ ఒకలా ప్లే కావాలి, అండ్ లవ్ సాంగ్లో మ్యూజిక్ ఒకలా ఇది కావాలి, అండ్ ఎలివేషన్లో ఇంకోలా ప్లే కావాలి. అంతేగాని మీరు లవ్ సాంగ్ తబాహి అని అంటే అదొక లవ్ సాంగ్ లాగా అనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ రిలీజ్ చేసినటువంటి ఈ లుక్ చూస్తే మీకు ఏమనిపించింది? మన కియారాని ఎలా ఎత్తుకుంటో చూడండి యష్, ఆ తర్వాత ఈ విధంగా కియారా వాళ్ళు ఎలా కూర్చుంటో చూడండి. ఇది ఒక లవ్ సాంగ్, బీచ్లో వీళ్ళిద్దరి మధ్య జరిగేటటువంటి సాంగ్ అని చెప్పి క్లారిటీగా క్లుప్తంగా అర్థమైపోతుంది, దాంట్లో డౌటే లేదు. మరి అలాంటప్పుడు ఎలా ఉండాలి? మ్యూజిక్ అనేటటువంటిది ఫీల్ గుడ్ ఉండాలి, వినే కొద్దీ వినబుద్ధి కావాలి, ఒక ట్రాన్స్లోకి మనల్ని అలా తీసుకురావాలి. ఉదాహరణకి చాలా సాంగ్స్ ఉన్నాయి భయ్య, ఓన్లీ లవ్ను బేస్ చేసుకొని రిలీజ్ చేసినటువంటి ఈ సింతానాన్ని ఇంత కాసే కానీ ఇవి కోసంతా అని చెప్పి మన భీమ్లా నాయకులు ఒక సాంగ్ ఉంటుంది, ఆ సాంగ్ అయినా, అండ్ మొన్న ఈ మధ్యన ఓజీ సాంగ్లో కన్మణి సాంగ్ అయినా, అవన్నీ కూడా చాలా అంటే చాలా హైలైట్గా ఉంటాయి. ఈ విధంగా లవ్ సాంగ్ అనేటటువంటిది మనల్ని ఒక ట్రాన్స్లోకి తీసుకెళ్ళాలి. అంతేగాని మీరు తబాహి అని ప్రళయం సృష్టిస్తాం, ప్రకృతి నాశనం చేస్తాం, సంఖ్యలు తెంపేస్తామని చెప్పి ఈ విధంగా అడ్డదిడ్డమైనటువంటి లిరిక్స్ రాసుకొని అడ్డదిడ్డమైనటువంటి మ్యూజిక్ ఇస్తే ఎలా
చేశారా అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. ఏదైతే నన్ను ఫస్ట్ బాగా డిసప్పాయింట్ చేసింది, తబాహి అనేటటువంటి వర్డ్ అవసరం లేదు, ఓన్లీ ఆ వర్డ్ని నొక్కించి చుట్టూ లిరిక్స్ అతికించేశారు. ఇది నాకు ఫస్ట్ కలిగిన ఫీలింగ్. అండ్ మ్యూజిక్, రవి బిషయ్ గారు ఆయన మ్యూజిక్ ఎలా ఉంటుంది, ప్రతి సాంగ్ కూడా హైలైట్ ఇస్తారు అనమాట. ఎలివేషన్ సాంగ్ ఆయన బాగానే వేస్తారు, లవ్ సాంగ్ కూడా ఆయన బాగానే వేస్తారు. రీసెంట్గా వచ్చినటువంటి టీజర్ ట్రైలర్ అసలు ఆయన చూసి కూడా ఆ మ్యూజిక్ ఏంటరా అని చెప్పేయచ్చు, అనిరుద్ధికి పోటీ ఇచ్చేలా ఉన్నాడు. కానీ ఈ సాంగ్లో చూసుకున్నట్లయితే తేలిపోయిన అనేటటువంటి ఫీలింగ్ అయితే మళ్ళీ కలిగింది. లిరిక్స్కి మ్యూజిక్ అయితే అసలు పొంతన లేదు. ఇది మరీ డిసప్పాయింట్మెంట్. ఇంకోటి ఏంటంటే తబాహి అనేటటువంటిది హిందీ వర్డ్. సో మా లాంగ్వేజ్లో ఆ వర్డ్ని ఎందుకు వాడుతున్నారు, హిందీని ఎందుకు మా మీద రుద్దుతున్నారు అని చెప్పి కన్నడలో ఉన్నటువంటి యష్ ఫ్యాన్స్ బాగా అంటే బాగా గొడవ చేస్తున్నారు, బాగా అంటే బాగా లోలు చేస్తున్నారు. దీని కొద్దిగా చికాకు కూడా చేస్తున్నారు అనమాట. హీరోని అనమాట. నాకైతే ఓవరాల్గా సాంగ్ అయితే అంత అనిపించలేదు భయ్య. ఓకే, ఇప్పుడు నచ్చకపోవచ్చు, ఇన్ కేసు నీకు ఫ్యూచర్లో నచ్చింది బ్రో, ఫ్యూచర్లో నువ్వు బాగా ఇష్టపడతామేమో అని చెప్పి అనిపించవచ్చు. వినగానే ఎక్కేయాలి, వినగానే ఎక్కిపోయినా కానీ సాంగ్ ఏంటంటే ఇంకేముంటుందిరా అనేటటువంటి ఒక ట్రాన్స్ క్రియేట్ చేసేలాగా ఉండాలి. ఒక పాన్ ఇండియా సినిమా వస్తుంది, మన ప్యారడైజ్ నుండి ఆయా షేర్ అసలు ఎంత నేను వరల్డ్ కప్లో కూడా ఆ సాంగ్లు ప్లే చేస్తున్నారు, ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయా షేర్ అంటున్నారు. ఓకే, తెలుగు సాంగ్ కాబట్టి నీకు నచ్చింది కదా బ్రో అని అంటే నేను ఏమంటున్నా అంటే వాళ్ళు ఎంత ఎఫెక్ట్స్ పెట్టారు ఆ సాంగ్ కోసం. ఆ తెలుగులోనే కాదు, ఇప్పుడు హిందీలో రిలీజ్ అవుతుంది, వేరే లాంగ్వేజ్లో కూడా ప్యారడైజ్ సాంగ్ రిలీజ్ అవుతుంది, అంతే ఎఫెక్ట్స్ పెడతారు. మన దగ్గర సాంగ్ ఎంత క్లిక్ అయిందో అక్కడ కూడా సాంగ్ అంతకు మించి క్లిక్ అయింది అనేటటువంటిది మళ్ళీ గుర్తుపెట్టుకోండి. సో ఈ సాంగ్ అయితే అంత లేవకపోవచ్చు. ఇదైతే నేను ఫైనల్గా చెప్పదలుచుకునేది, చెప్పేది ఏదో డైరెక్ట్గా ఇవ్వాలన్నమాట. నేను సాంగ్ ఇచ్చేదేదో డైరెక్ట్గా ఒక లాంగ్వేజ్ని బేస్ చేసుకొని ఇవ్వాలన్నమాట. ఇది ఫస్ట్ అనమాట. ఫస్ట్ అయితే నాకు లిరిక్ నచ్చలా, చెప్పే కదా, మ్యూజిక్ నచ్చలా. ఇది ఇంకా డిసప్పాయింట్మెంట్. ఇంకా బాగా డిసప్పాయింట్ చేసింది ఏంటంటే ఏ విధమైనటువంటి క్లిప్స్ లేవు. లైక్ జస్ట్ ఆడియోని రిలీజ్ చేశారు, ఒక చిన్న క్లిప్స్, లైక్ యశ్ ఆ హీరోయిన్ ఎత్తుకునేది చూస్తేనే అర్థమవుతుంది మంచి మసాలా సాంగ్ అని. మరి అలాంటప్పుడు అక్కడక్కడ కొన్ని క్లిప్స్ చూపిస్తే చాలా అంటే చాలా బాగుండేది. ఆ క్లిప్స్ చూపించకుండా ఏదో ఒక ఇమేజ్ పెట్టి, ఇప్పుడు నేనే జస్ట్ ఒక ఇమేజ్ పెట్టిన భయ్య, ఇమేజ్ పెట్టి దీని వెనక వాయిస్ ఓవర్ ఒక 10-15 నిమిషాలు మాట్లాడినా. ఇరబుద్ధి అవుతా మీకు, చూడబుద్ధి అవుతా మీకు, ఏ సిచ్యువేషన్ తగ్గట్టు ఆ విధమైనటువంటి ఇమేజెస్ వస్తుంటే వినబుద్ధి అయింది, చూడబుద్ధి అయింది, అది కొద్దిగా బాగుంటుంది అనమాట. అంతేగాని ఒక ఇమేజ్ యాడ్ చేసి, ఇప్పుడు ఇరాన్కి మన ఇజ్రాయెల్కి యుద్ధం జరుగుతుంది, నేను ఒక జస్ట్ ఒక పిఎం ఫోటో పెట్టేసి లేదా ఇజ్రాయెల్ ఒక మ్యాప్ ఫోటో పెట్టేసి నానా మాటలు మాట్లాడుతుంటే ఎవరికైనా చిరాకు వస్తుంది. నాకు కూడా అదే రకమైనటువంటి ఫీలింగ్ కలిగింది. ఈ యొక్క ఇమేజ్ని పెట్టి సాంగ్ మొత్తం ప్లే చేయడం ఏదైతే ఉందో అంతైతే ఎఫెక్టివ్గా లేదు. ఫస్ట్ అయితే నాకైతే మొబైల్లో వింటున్నప్పుడు నచ్చలే, ఏమో థియేటర్లో వింటే నచ్చొచ్చేమో, నచ్చకపోవచ్చు కూడా. ఈ సాంగ్ వచ్చినప్పుడు మ్యాక్సిమం స్కిప్ చేయడం బెటర్ అనేటటువంటి ఫీలింగ్ అయితే నాకు కలిగింది. అంత ఎఫెక్టివ్గా అయితే లేవు. ఒక్క చిన్న వీడియో క్లిప్ లాంటిదైనా, యష్ది కొద్దిగా కొత్త లుక్ అయినా, సాంగ్ ఈ విధంగా ఉంటుంది అనేటటువంటిది జస్ట్ ఇంటిమేషన్ ఇచ్చినా కానీ చాలా అంటే చాలా బాగుండేది. ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా చెప్పేది. నాకు తెలిసి సినిమాలో ఈ సాంగ్ ఉండదేమో, జస్ట్ ఎండ్ టైటిల్స్లో అయినా మ్యాక్సిమం క్లైమాక్స్లోనే ఈ సాంగ్ని ఏమైనా ప్లే చేస్తారేమో అని చెప్పి మళ్ళీ అనిపిస్తుంది. ఎందుకంటే ఇదంతా కూడా గ్యాంగ్స్టర్కి సంబంధించింది, మాఫియాకి సంబంధించింది. ఇక దాంట్లో ఈ సాంగ్ నిరికించేటటువంటి ప్రయత్నం చేయాలని చెప్పి నాకైతే కలిగిన ఫీలింగ్. అది ఓవరాల్గా అయితే సాంగ్ మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటిది డెఫినెట్గా కింద కామెంట్ చేయండి. వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. యష్ బాస్ మంచి హైప్ ఉంది, గీతూ మోహన్ దాస్ గారు ఇంకా హైప్ ఉంది సినిమాకి. హైప్ని బిల్డ్ చేయండి, హైప్ని క్రియేట్ చేయండి, హైప్ని ఎక్కువ చేయండి, లేదా ఆ హైప్ని అంతే ఉంచండి. అంతేకాని హైప్ని బుస్సు అనిపించద్దు దయచేసి. నేనైతే మూవీ టీంకి చెప్పేది అదే ఫ్రెండ్స్. ఉంటా మరి, బాయ్ నమస్కారం.